ఈ పర్షియన్ గల్ఫ్‌ని అరేబియా సముద్రంలో కలిపే హార్మోజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు చోక్ పాయింట్‌లో ఒకటి. ఇప్పుడు ఇరాన్ పార్లమెంట్ హార్మోజ్ జలసంధి మూసివేతకి ఆమోదం తెలిపింది. ఇటీవలి అమెరికా సైనిక దాడులకు ప్రతిస్పందనగా హార్మోజ్ జలసంధిని మూసివేసే ప్రణాళికని ఇరాన్ పార్లమెంట్ ఆమోదించింది. ఇది ఎందుకు ముఖ్యమైనదంటే, ఈ ఇరుకైన జలమార్గం ప్రపంచంలోని చమురు, గ్యాస్ సరఫరాలో సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, ఖతార్ మరియు ఇరాన్‌తో సహా 20% ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. హార్మోజ్ జలసంధిని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశానంటుతాయి. దీనివల్ల భారతదేశంలో సంక్షోభం జరిగే అవకాశాలున్నాయా? దీనివలన భారతదేశం ముడి చమురులో 84%, ఎల్ఎన్జీలో 83% ఈ మార్గం ద్వారా పొందుతూ ఉంటుంది. అయితే దీనివలన ప్రస్తుతం మనకి ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరుగుదల, భారత్ కరెన్సీ రూపాయిపై ఒత్తిడి, షిప్పింగ్ ఖర్చులు 50% దాకా పెరిగే ఛాన్సులున్నాయి. 20 రోజుల వరకు ఆలస్యం అవ్వచ్చు షిప్పింగ్‌లన్నీ. ప్రతి $10 చమురు పెరుగుదలకి జీడీపీ 0.5% వరకు తగ్గే ఛాన్స్ ఉంది. కానీ భారతదేశం ఈ సంక్షోభానికి సిద్ధమవ్వాలంటే వ్యూహాత్మకంగా నిల్వలను వినియోగించుకోవటం, రష్యా, అమెరికా, ఆఫ్రికా వంటి సరఫరాదారులపై ఆధారపడటం చేయాలి. అయితే ఇప్పటికే హార్మోజ్ జలసంధి నుంచి అన్ని ట్యాంకర్లని 180 డిగ్రీలు తిప్పి వెనక్కి పంపించేస్తున్నారు. అయితే ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం ప్రపంచ ఇంధన మార్కెట్లని అతలాకుతలం చేయవచ్చు.